దావోస్ పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. దాదాపు వారం రోజుల విదేశీ పర్యటన ముగించుకున్న రేవంత్ తెలంగాణకు 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. తెలంగాణ రైజింగ్ టీం దావోస్ పర్యటనలో సత్తా చాటింది. రికార్డు స్థాయి పెట్టుబడుల సాధనలో సఫలీకృతమైంది. పారిశ్రామిక దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బృంద సభ్యులు 4 రోజులుగా 1,78,950 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలతో 49,500 మందికి ఉపాధి కలుగుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ పరిసరాల్లో అత్యున్నత ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకుంది. రైజింగ్ తెలంగాణ బ్రాండ్ విలువ దావోస్ వేదికపై అమాంతంగా పెరిగిందని ప్రభుత్వ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, మెట్రో విస్తరణకు చర్యలు, ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్ ప్రణాళికలు పెట్టుబడుల సాధనకు ఇతోధికంగా దోహదపడ్డాయట. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీం సంతోషంగా తిరుగుపయనమైంది. దావోస్ పర్యటనలో ఆశాజనక పెట్టుబడులు సాధించి సంతృప్తితో వస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంది. ఈ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాలతో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. తెలంగాణ రైజింగ్ టీం అమెజాన్ సంస్థ 60,000 కోట్ల భారీ పెట్టుబడులతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ కేంద్రంగా డేటా సెంటర్లు ఏర్పాటుకు అమెజాన్ ముందుకొచ్చింది. దావోస్ లో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇదే పెద్ద డీల్. దీని తర్వాత తాజాగా సన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు. రికార్డు స్థాయిలో 45,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చిన సన్ పెట్రో కెమికల్ సంస్థతో సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒప్పందం చేసుకున్నారు. దావోస్ ఒప్పందాల్లో ఇది రెండో పెద్ద డీల్. ఇక దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై కుదుర్చుకున్న ఈ ఒప్పందంతో భారీ పంప్డ్ స్టోరేజ్, జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3 చోట్ల పంప్డ్ స్టోరేజ్, హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పబోతున్నారు. ఈ 3 ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లుగా అధికారులు ప్రతిపాదించారు. 5,440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సోలార్ విద్యుత్ ప్లాంట్స్ ను అనుసంధానం చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నారు. మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను అభినందించారు. ఈ ఒక్క ఒప్పందం తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గతేడాది దావోస్ లో సాధించిన 40,000 కోట్ల పెట్టుబడుల రికార్డును సమం చేసింది. ఇక ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ భారీ విస్తరణకు ముందుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ సిఎఫ్ఓ జేఎస్ సంగ్రా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. ఈ క్యాంపస్ ఏర్పాటైతే 17,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ఒప్పందంలో భాగంగా తొలి దశలో ఇన్ఫోసిస్ సంస్థ 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడుతుంది. వచ్చే 2-3 ఏళ్లలో ఈ నిర్మాణం పూర్తవుతుంది. ఈ కొత్త సెంటర్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న ఐటీ వ్యవస్థకు గణనీయంగా దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైట్, మీరు హెచ్ఎంటీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. దావోస్ పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి విజువల్స్ చూస్తున్నారు, లైవ్ విజువల్స్ చూస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ దగ్గర నుంచి లైవ్ స్ట్రీమింగ్ మీరు చూస్తున్నారు. దాదాపు వారం రోజుల విదేశీ పర్యటన ముగించుకున్నటువంటి
సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తానికి తెలంగాణకు 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారు. ఒకసారి ఈ పర్యటన, ఈ థీమ్ గనక మనం మాట్లాడుకున్నట్టయితే తెలంగాణ రైజింగ్ టీం దావోస్ పర్యటనలో సత్తా చాటింది అని చెప్పొచ్చు. రికార్డు స్థాయి పెట్టుబడుల సాధనలో సఫలీకృతమైంది. పారిశ్రామిక దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి బృంద సభ్యులు 4 రోజులుగా 1,78,950 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలతో 49,500 మందికి ఉపాధి కలుగుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఈ ఒప్పందాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఏ ప్రాజెక్టులకు పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది, ముఖ్యంగా ఎక్కడ డెవలప్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది మనం మాట్లాడుకున్నట్టయితే హైదరాబాద్ పరిసరాల్లో అత్యున్నత ప్రమాణాలతో ఈ ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అటు పారిశ్రామిక దిగ్గజాలను ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. రైజింగ్ తెలంగాణ బ్రాండ్ విలువ దావోస్ వేదికపై అమాంతంగా పెరిగింది అని చెప్పేసి ప్రభుత్వ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, మెట్రో విస్తరణకు చర్యలు, ప్రభుత్వం ఎంచుకుంటున్నటువంటి భవిష్యత్ ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఈ పెట్టుబడుల సాధనకు ఎంతో కొంత దోహదపడ్డాయి అని చెప్పొచ్చు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీం సంతోషంగా తిరుగు పయనమైంది. ప్రస్తుతం హైదరాబాద్ కు చేరుకుంది. దావోస్ పర్యటనలో ఆశాజనక పెట్టుబడులు సాధించి సంతృప్తితో వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రముఖ సంస్థలతో చర్చలు జరిపి ఒప్పందాలు చేసుకుంది. ఈ పర్యటనలో కుదుర్చుకున్న ఒప్పందాలతో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. నిరుడు ఏవైతే 40,000 కోట్ల వరకు పెట్టుబడులు సాధించినటువంటి క్రమంలో ఈసారి 1,78,000 కోట్ల పెట్టుబడులను సాధించి తిరిగి హైదరాబాద్కు వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణ రైజింగ్ టీం అమెజాన్ సంస్థ 60,000 కోట్ల భారీ పెట్టుబడులతో ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్ కేంద్రంగా డేటా సెంటర్స్ ఏర్పాటుకు అమెజాన్ ముందుకొచ్చింది. ఈ దావోస్ లో కుదుర్చుకున్న ఒప్పందాల్లో ఇదే పెద్ద డీల్. దీని తర్వాత సన్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భారీ ప్రాజెక్టులు చేపట్టబోతున్నారు. రికార్డు స్థాయిలో 45,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సన్ పెట్రో కెమికల్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ దావోస్ ఒప్పందాల్లో ఇది రెండో పెద్ద డీల్. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై కుదుర్చుకున్నటువంటి ఈ ఒప్పందాలన్నింటిలో భారీ పంప్డ్ స్టోరేజ్, జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనున్నారు. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాల్లో 3 చోట్ల పంప్డ్ స్టోరేజ్, హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పబోతున్నారు. ఈ 3 ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం వచ్చేసి 3,400 మెగావాట్లుగా అధికారులు ప్రతిపాదించారు. ఇక 5,440 మెగావాట్ల సామర్థ్యం ఉండేటువంటి సోలార్ విద్యుత్ ప్లాంట్స్ ను అనుసంధానం చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను అమలు చేయనున్నారు. సుస్థిరమైన ఇంధన వృద్ధి సాధించే తెలంగాణ లక్ష్య సాధనలో ఈ ఒప్పందం మైలురాయిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారీ పెట్టుబడులకు ముందుకొచ్చిన సన్ పెట్రో కెమికల్స్ ప్రతినిధులను అభినందించారు. ఈ ఒక్క ఒప్పందం తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం గతేడాది దావోస్ లో సాధించిన 40,000 కోట్ల పెట్టుబడుల రికార్డును సమం చేసింది అని చెప్పుకోవచ్చు. ఇక ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ భారీ విస్తరణకు ముందుకొచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ సీఈఓ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశమయ్యారు. ఈ క్యాంపస్ ఏర్పాటైతే 17,000 మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ఒప్పందంలో భాగంగా ఫస్ట్ ఫేజ్ లో తొలి దశలో ఇన్ఫోసిస్ సంస్థ 750 కోట్ల పెట్టుబడితో కొత్త ఐటీ భవనాల నిర్మాణం చేపడుతుంది. వచ్చే 2-3 ఏళ్లలో ఈ నిర్మాణాలు పూర్తవుతాయి. ఈ కొత్త సెంటర్ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్నటువంటి ఐటీ వ్యవస్థకు గణనీయంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి అటు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి దావోస్ పర్యటన ముగించుకున్నటువంటి సీఎం బృందం, తెలంగాణ సీఎం బృందం హైదరాబాద్ కు చేరుకుంది. ఇక ఓవరాల్ గా ఈ దావోస్ పర్యటనలో కుదిరినటువంటి ఒప్పందాలు, వాటన్నింటికి సంబంధించి డీటెయిల్స్, ఈ ఒప్పందాలతో ఎటువంటి డెవలప్మెంట్, ఎన్ని ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి డీటెయిల్స్ అందించేందుకు మనకు అశోక్, రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ సిద్ధంగా ఉన్నారు. అశోక్, జోస్నా, మనం చూస్తున్నాం తెలంగాణ రైజింగ్ టీమ్, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్, శంషాబాద్ లో అడుగు పెట్టారు. వారం రోజుల విదేశీ పర్యటన సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుని ఆయన హైదరాబాద్ కు వచ్చారు. అయితే దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ టీమ్ పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు పరంగా అత్యధిక పెట్టుబడులు తీసుకుని వచ్చింది. దాదాపు 1,78,950 కోట్ల రూపాయలను ఈసారి పెట్టుబడుల రూపంలో 16 ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సంబంధించిన వారితో ఒప్పందాలు అంగీకారం చేసుకుని
తిరిగి వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున స్వాగతం పలుకుతున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. మనం చూస్తున్నాం ఏదైతే గత 3 రోజులుగా ఏదైతే దావోస్ లో పాల్గొన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిన్న అర్ధరాత్రి దుబాయ్ చేరుకున్నారు. అటు నుంచి ఇవాళ ఉదయం ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. మనం చూస్తున్నాం ఏదైతే గత ఏడాది ఇదే దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి 40,000 కోట్ల రూపాయల పెట్టుబడి తీసుకొచ్చారు. కానీ ఈసారికి 4 గింతలు పెరిగి 1,78,950 కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలనేది గతం నుంచి ఎన్నడూ లేని విధంగా దావోస్ నుంచి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చాయి. దీని ద్వారా ప్రత్యక్షంగా 50,000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తంగా చూసినాం 16 సంస్థలు, 1 కాదు 2 కాదు 16 ప్రపంచ దిగ్గజ సంస్థలు తెలంగాణలో హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు. మనం చూస్తాం గతంలో ఐటీ పార్క్ కావచ్చు, ఇతర అభివృద్ధికి సంబంధించి అంతా కూడా హైదరాబాదే ఉంటుంది. కానీ ఇప్పుడు హైదరాబాద్ తో పాటు తెలంగాణ ఇతర ప్రాంతాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు విదేశీ సంస్థలు ముందుకు వచ్చాయి. సో ఇది గర్వకారణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఏదైతే ఈ 40,78,950 కోట్ల రూపాయల్లో ప్రధానంగా సన్ పెట్రోల్ కెమికల్స్ 45,500 కోట్ల రూపాయలు, అలాగే అమెజాన్ 60,000 కోట్ల రూపాయలు, కంట్రోల్ ఎస్ సంస్థ 10,000 కోట్ల రూపాయలు, జేఎస్డబ్ల్యూ 800 కోట్ల రూపాయలు, స్కై రూట్ 500 కోట్ల రూపాయలు, అలాగే మెగా ఇంజనీరింగ్ సంబంధించి 15,000 కోట్ల రూపాయలు, హెచ్సిఎల్, విప్రో ఇలాంటి సంస్థలు కూడా ప్రస్తుతం హైదరాబాద్ లో తమ ఐటీ పార్క్ ను విస్తరించి విప్రో 5,000 ఉద్యోగాలు, అలాగే హెచ్సిఎల్ కూడా 5,000 ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉంది. మరోవైపు ఇన్ఫోసిస్ హైదరాబాద్ పోచారం దగ్గర అయితే గట్కేసర్ పక్కన ఉన్నటువంటి పోచారం దగ్గర ఇన్ఫోసిస్ ఇప్పటికే 35,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి జరిపినటువంటి చర్చల్లో ఇన్ఫోసిస్ మొత్తంగా 17,000 కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి అంగీకరించి దీనికి సంబంధించి 750 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. సో కూడా ఇదే స్థాయిలో కామారెడ్డిలో పామాయిల్ పరిశ్రమ, అలాగే బాట్లింగ్ క్యాప్ సంబంధించినటువంటి సంస్థ కూడా ఏర్పాటు చేయనుంది. అలాగే టెన్మల్ గ్లోబల్ హోల్డింగ్ కు 15,000 కోట్ల రూపాయలు, ఊర్సా క్లస్టర్ సంబంధించి 5,000 కోట్ల రూపాయలు, బ్లాక్ స్టోన్ సంబంధించి 4,500 కోట్ల రూపాయలు, అలాగే అక్షర గ్రీన్ టెక్ సంబంధించి 7,000 కోట్ల రూపాయలు, ఎక్సాస్ ఎల్సిఎల్ సంబంధించి 800 మంది ఉద్యోగులకు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా నెట్వర్క్ ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా సంగారెడ్డి దగ్గర ఉన్నటువంటి సుహానా మసాలాతో పాటు ఎకో ఫ్యాక్టరీ ఫౌండేషన్ నుంచి కూడా దాదాపు తెలంగాణ నుంచి అయితే స్పైసెస్ సంబంధించినటువంటి ఎగుమతుల విషయంలో దాదాపు 20 నుంచి 30,000 మందికి ఉపాధి లభించేలా ఒప్పందం కుదిరింది. సో మొత్తంగా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి 4 రోజుల దావోస్ పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్నారు. అంతకుముందు సింగపూర్ లో కూడా కీలకమైన ఒప్పందాలు చేసుకున్నారు. సింగపూర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆఫ్ సింగపూర్ సంబంధించి కూడా అయితే ఏఐ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే ఐటీకి సంబంధించినటువంటి వ్యవస్థల్లో ప్రధానంగా ఇక్కడ ఉపాధి కల్పించేటువంటి విషయంలో ఒప్పందం చేసుకున్నారు. అలాగే ఎస్పీటీ కంపెనీ ఒప్పందం జరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ అశోక్.